చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ చదువుతా ఉన్నారు. ఏమండి ఇప్పుడు గ్రేస్ మార్క్స్ మేము అప్లై చేస్తా ఉన్నాం R18 వాళ్ళం. ఇప్పుడు R22 వాళ్ళకు కూడా ఇచ్చారే అనుకోండి. ఇప్పుడు మేము ఏమన్నా ఫామ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుందా అంటే ఖచ్చితంగా కొన్ని కాలేజీలను బట్టి కూడా ఉంటుంది. ఇంతకు అదేంటి దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే జనరల్గా వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ అప్లై చేసే వాళ్ళకు ఒక ఫామ్ ఇస్తారు, గ్రేస్ మార్క్స్ అప్లై చేయని వాళ్ళకు ఒక ఫామ్ వస్తారు. ఏది ఏమైనప్పటికీ కానివ్వండి ఫామ్ 5 అంటారు. సో ఇప్పుడు అప్లై చేసే వాళ్ళకి అనుకోండి గ్రేస్ మార్క్స్ ఫామ్ 5A అని ఉంటుంది అనమాట. సో అప్లై చేయని వాళ్ళకి ఏమో ఫామ్ 5, అప్లై చేసే వాళ్ళకి ఫామ్ 5A ఇలా ఉంటుంది అనమాట. అంటే ఈ ఫామ్ 5 అనేది కరెక్టే, కానీ దేనికి అనేది ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు లేకపోతే కావచ్చు. కాకపోతే ఫామ్ 5నే ఫామ్ 5, ఫామ్ 5A ఈ రెండు ఉంటాయండి. సో సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అప్లై చేసుకునే వాళ్ళకి ఒక ఫాము అందులోనే ఎట్లా ఉంటుంది అనమాట. అయితే కొన్ని కాలేజీలు ఏంటంటే మీరు దగ్గర వచ్చేసరికి ఈ ఇండివిజువల్ మేమో ఒరిజినల్ ఏదైతే ఉందో దేనికైతే మీరు గ్రేస్ మార్క్స్ పెట్టుకుంటున్నారో అవి మాత్రం కలెక్ట్ చేసుకుంటారు. మీతో ఏమీ కూడా ఫిల్ చేయించరు. అన్నీ కూడా ఆ ఎగ్జామ్ సెల్ బ్రాంచ్ వాళ్ళే ఆ ఫామ్స్ ఫిల్ చేస్తారు. కొన్ని కాలేజీలు ఏంటంటే మీతోనే ఆ ఫామ్ ఫిల్ చేయించి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వని వాళ్ళు డైరెక్ట్ మీతోనే ఫిల్ చేపిస్తారు. మీ సిగ్నేచర్ అది తీసుకొని ఆ ఫామ్కి ఈ ఇండివిజువల్ మెమోని యాడ్ చేసి యూనివర్సిటీకి పంపించి, అంటే యూనివర్సిటీ నుంచి వచ్చే లిస్టు ఎలిజిబిలిటీ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళ దగ్గర ఉన్న లిస్టు టాలీ ఉంటుంది కదా, అంటే వీళ్ళు ఒక లిస్ట్ పంపిస్తారు ముందు, వాళ్ళ దగ్గర ఉన్న లిస్టుతో కంపేర్ చేసుకుని అప్పుడు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఇవి పెట్టిన తర్వాత మీకు గ్రేస్ మార్క్స్ అనేది యాక్సెప్ట్ అవుతాయి. మీకు అప్పుడు PCCMM అనేది వస్తుంది. ఆ తర్వాత PCCMM నెంబర్ యూజ్ చేసుకొని పీసీ నెంబర్ అని ఉంటుంది కదా, ఆ పీసీ నెంబర్ యూజ్ చేసుకొని ఓడీకి అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓవరాల్గా ఫామ్స్ ఫిల్ చేయాలంటే ఫిల్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కాలేజీలు ఇస్తాయి, కొన్ని కాలేజీలు ఇవ్వవు. ఓవరాల్గా ఇదండి.